లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. చైనాలో రిలీజన్ ఇష్యూస్ అనేవి అక్కడ వారు అనుసరించే పద్ధతులన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ చైనాలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న రిలీజన్ ఇష్యూస్ ఏంటి, అక్కడ ఎందుకు విచిత్రంగా తయారయ్యాయి, అలానే క్రైస్తవుల మీద ఇతర మతాల మీద ఎందుకు ప్రత్యేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. లేటెస్ట్గా క్రైస్తవుల మీద అత్యంత ముఖ్యమైన అణిచివేత పనులు అనేవి జరుగుతున్నాయి చైనాలో. అక్టోబర్ నెలలో 2025 ఈ అక్టోబర్లోనే చైనా అధికారులు అతిపెద్ద అణిచివేతను నిర్వహించారు క్రైస్తవుల మీద. బీజింగ్లో, షాంఘైలో, అలాగే షెంజన్ అనేటువంటి 7 నగరాల్లో జియోన్ చర్చ్ నెట్వర్క్ చెందినటువంటి దాదాపు 30 మంది పాస్టర్స్ను అలాగే ఇంకా ఎక్కువ మంది సభ్యులను కూడా అరెస్టు చేశారు. ఈ అరెస్టులన్నీ కూడా ఒకే మినిస్ట్రీకి చెందినవి. ప్రొటెస్టెంట్ చర్చ్ నెట్వర్క్లలో ఒకదాన్ని టార్గెట్గా చేసుకుని వాంటెడ్ లిస్ట్లో పెట్టుకుని దాడి చేసి 30 మంది పాస్టర్స్ని అరెస్ట్ చేశారు. అలాగే ఇతర బిలీవర్స్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు సమయంలో కూడా ఒక చంటి పిల్లాడితో ఉన్నటువంటి ఒక సేవకురాల్ని, తల్లిని బిడ్డని కూడా వేరుపరిచేటువంటి సన్నివేశం కూడా ఉంది. కమ్యూనికేషన్ నెట్వర్క్లను చట్టవిరుద్ధంగా ఉపయోగించారు అని, అలాగే ఇంటర్నెట్ ద్వారా మతపరమైన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా వ్యాప్తి చేస్తున్నారు అని చెప్పి వారిని అందరినీ అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుకు దాదాపు 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. చైనాలో చైనీస్ కమ్యూనిటీ పార్టీ అనేది రూలింగ్లో ఉంటుంది. ఆ చైనీస్ కమ్యూనిటీ పార్టీ CCP అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేశమంతా విధేయత చూపాలి, నమ్మాలి, విశ్వసించాలి. పార్టీ కన్నా ఏది ఎక్కువ కాదు అనేటువంటి నమ్మకం, అనేటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. చైనా ఒక విధానాన్ని అవలంబిస్తుంది. సైనిసైజేషన్ అని చెప్పి ఒక విధానాన్ని స్ట్రాంగ్గా అవలంబించడానికి ప్రయత్నం చేస్తుంది. రిలీజన్కి సంబంధించిన ప్రతి సిద్ధాంతము, ప్రతి ఆచారము, ప్రతి బిలీవ్ అంతా కూడా వాటి యొక్క మోరాలిటీ అంతా చైనా సంస్కృతితో అనుసంధానం అవ్వాలి. వాటికి విరోధంగా ఏమి చేసినా కూడా అది నేరంగా పరిగణిస్తారు. ఫ్రీడమ్ అనేది తక్కువ, రిలీజన్ ఫ్రీడమ్ అసలే ఉండదు. అంతేకాదు ఈ CCP పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు, విలువలు కూడా వాటిలో కలపాలి. ఈ సినిసైజేషన్ వలనే ఈ చర్చిల మీద ఉండే సిలువలను తొలగిస్తారు. మసీల మీద గోపురాలు కానీ, మినార్స్ కానీ ఉంటే వాటిని కూల్చేస్తారు. వాటిని చైనీస్గా కనిపించేటువంటి వాటిగా చేస్తారు. సో చైనా సోషలిస్ట్ విలువలు కనిపించేలా, ప్రతిబింబించేలాగా రిలీజియన్స్ టీచింగ్స్లో కూడా ఉండాలి అని చెప్పి ఈ పాస్టర్స్కి కానీ, ఇమాములకి కానీ ఆర్డర్ చేస్తారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే లౌకికవాదంతో పాటు నాస్తికవాదం కూడా. సో మెజారిటీ ఎక్కువగా నాస్తికవాదంగా ఉండాలి అని చెప్పి పార్టీ ప్రమోట్ చేస్తుంది. ఆ నాస్తికవాదం మీదే బోధనలు చేస్తుంది. మతాలకు సంబంధించిన విషయాలు కానీ, ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఈ నాస్తికవాదాన్నే బోధించమంటారు. 2021 ప్రకారం రిలీజియన్ పర్సంటేజెస్ చూస్తే 52.1% నాస్తికులు ఉంటారు. సో ఏ విశ్వాసానికి సంబంధించిన వారుగా కాకుండా ఉండేది దాదాపు సగం కన్నా ఎక్కువ ఉంటారు. అంటే చైనాలో నాస్తికవాదం ఎంత పవర్ఫుల్గా, ఎంత డామినేటెడ్గా ఉందో మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ చైనీస్ ఫోక్ రిలీజియన్స్ ఉంటాయి. 21.9%తో అక్కడ ఉన్న లోకల్ రిలీజియన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిని అవలంబించేటువంటి వారి సంఖ్య ఉంటుంది. నెక్స్ట్ బుద్ధిజం 18.2%తో బుద్ధిజం థర్డ్ ప్లేస్లోను, అలాగే క్రిస్టియానిటీ 5.1% ఉంటుంది. ఇక తర్వాత ఇస్లాం వాళ్ళు దాదాపు 1.8% మాత్రమే ఉంటారు. ఆ తర్వాత టావోయిజం కానీ, ఇతర మతాలు కానీ ఉంటాయి. ఇలా చైనాలో రిలీజన్ పర్సెంటేజెస్ అనేవి, అక్కడ పాపులేషన్స్ అనేవి, అక్కడ డామినేషన్స్ అనేవి మనం చూస్తాం. చైనా యొక్క రిలీజియన్ రూలింగ్ ఎలా ఉంటుంది, ఎలాంటి నిబంధనలు ఉంటాయి అంటే అధికారికంగా వారు 5 రిలీజియన్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ప్రతి ఒక్కటి కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క రూల్స్ అన్నీ కూడా అమలు చేసేటువంటి బోర్డుల చేత మాత్రమే నియమించబడుతుంది. ఈ 5 కూడా వారి కంట్రోల్లోనే, పార్టీ కంట్రోల్లోనూ, ప్రభుత్వం కంట్రోల్లో కూడా ఉంటాయి. మొదటిది బౌద్ధ మతం. బౌద్ధానికి చైనా బుద్ధిస్ట్ యొక్క ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆ ఆర్గనైజేషన్లోనే ఇవన్నీ కంట్రోల్ చేయబడుతూ ఉంటాయి. రెండోది టావోయిజం. ఈ చైనీస్ టావోయిస్ట్ అసోసియేషన్ అనేటువంటి టావోయిజం అసోసియేషన్ ద్వారా నిర్వహించబడి మానిటరింగ్ చేయబడుతుంది. అక్కడ పద్ధతులు కానీ, ఆచారాలు కానీ అన్నీ కూడా మానిటరింగ్ చేయబడతాయి. నెక్స్ట్ ఇస్లాంలో కూడా 4 ఆమోదిత ఇస్లామిక్ సంఘాలు ఉంటాయి. ఆ 4 అప్రూవ్ చేయాలి. హలాల్ సర్టిఫికేషన్లో కానీ, మసీదు నిర్మాణాల్లో కానీ, మతపరమైన విద్యలు అందించడానికి కానీ కంట్రోల్ చేస్తూ, మానిటరింగ్ చేస్తూ ఉంటాయి. ఉద్గర్ అనేటువంటి వర్గాన్ని అయితే దాదాపు అణిచివేసేటువంటి ఆంక్షలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ క్రైస్తవ్యానికి వస్తే 2 మతాలుగా ఇది సెపరేట్గా కనబడుతుంది. మొదటిది కాథలిక్స్. పేట్రియాక్ కాథలిక్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంటుంది. వాటికన్ అనుమతి లేకుండానే బిషపులు నియమిస్తుంది. ఇక్కడ చైనాకు సంబంధించిన ప్యాట్రియాక్ కాథలిక్ అసోసియేషన్ మాత్రమే ఇక్కడ అన్నిటిని మానిటరింగ్ చేస్తుంది. ఇతర హౌస్ చర్చెస్ అని కానీ, ఇతర ఆర్గనైజేషన్స్ని కానీ యాక్సెప్ట్ చేయరు. ఇక ప్రొటెస్టెంటిజంలో కూడా ఒక అసోసియేషన్ ఉంటుంది. 3 సెల్ పేట్రియాట్ ఉద్యమం ద్వారా ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసినవే అమలవుతాయి. శిక్షణ కానీ, బైబిల్ ట్రైనింగ్ని కానీ, చర్చి యొక్క ఆస్తులు కానీ ఇవన్నీ కూడా
వారు మానిటరింగ్ చేస్తారు, వారి కంట్రోల్లోనే జరుగుతాయి. ఈ 5 రిలీజియన్స్ని కూడా ఆర్గనైజ్డ్ రిలీజియన్స్ అని చెప్పి కంట్రోల్ చేస్తూ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా కొన్ని మైనారిటీ ఫెయిత్లు కూడా ఉంటాయి. సో లోకల్గా ఉండేటువంటి ఫోక్ రిలీజియన్స్ కానీ, జానపద మతాలు కానీ, ఫాలూగాంగ్ కానీ, ఇక క్రైస్తవ్యం కూడా, వీటి కంట్రోల్లో ఆర్గనైజేషన్ చెందబడినటువంటి క్రైస్తవ మతం కూడా వీళ్ళు గుర్తించబడదు. వీళ్ళందరినీ కలిపి హెటెరోడాక్స్ అని చెప్పి వారిని ముద్ర వేసి వారు ఇల్లీగల్ పనులు చేస్తున్నారు, మూఢనమ్మకం చేస్తున్నారు అని చెప్పి వారికి ముద్ర వేస్తారు. 2015 నుంచి ఈ అధ్యక్షుడు జీ జిన్పింగ్ అన్ని విశ్వాసాలను కూడా మతీకరణ చేయడానికి, రిలీజియన్ని ఆర్గనైజ్ చేయడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. మతపరమైన ఆచారాలన్నీ కూడా చైనా సంస్కృతికి అలవాటు పడాలి, చైనా సంస్కృతి ద్వారానే నిలబడాలి. అలాగే CCP పార్టీ భావజాలానికి, వాటి యొక్క నియమ నిబంధనలకి అనుగుణంగా ఉండేలాగా చేయాలి అని. రిలీజన్కి సంబంధించిన పాస్టర్స్లు, ప్రీస్టులు వీళ్ళంతా కూడా ఖచ్చితంగా పార్టీ యొక్క విధేయతను ఖచ్చితంగా బోధించాలి. అలాగే ప్రధాన సోషలిస్ట్ వాల్యూస్ అనేవి తన టీచింగ్స్లో చేర్చాలి అని చెబుతారు. విదేశాల నుంచి వచ్చేటువంటి ప్రభావాలు, అట్రాక్షన్స్ తొలగించడానికి ఇక్కడ అవసరమైతే మార్చేస్తారు, సెన్సార్ చేస్తారు. ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళు తిరిగి రాస్తారు కూడా. అందుకే బైబిల్ని కూడా తిరిగి రాయాలని, బైబిల్ని కూడా సవరణ చేయాలి అని చెప్పి చైనా ప్రయత్నం చేస్తుంది. అలా సోషలిస్ట్ వాల్యూస్ని నిర్వహించడం కోసం బైబిల్ను కూడా తిరిగి రాయడానికి లేదా వాటిని చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2020లో ఈ స్కూల్ యొక్క పాఠ్యపుస్తకాల్లో, ఆ బుక్స్లో నివేదించబడిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. యోహాను సువార్త నుంచి ఒక ఎగ్జాంపుల్ని మార్చడానికి, తిరిగి వ్రాయడానికి ప్రయత్నం చేసి స్కూల్ కథనాల్లో వాటిని మార్చేశారు. యేసుక్రీస్తు వారు వ్యభిచార స్త్రీని క్షమించి ఇకపై పాపం చెయ్యొద్దు అని ఆమెకు చెబుతారు. ఆ సన్నివేశాన్ని తిరిగి వ్రాసి యేసు ఆ స్త్రీని స్వయంగా రాళ్లతో కొట్టి తన సొంత పాపాన్ని వెల్లడించాడు అని చెప్పి వాళ్ళు మార్చి వ్రాసుకున్నారు పాఠ్యపుస్తకాల్లో. మార్చింది బైబిల్లో కాదు కానీ పాఠ్యపుస్తకాల్లో ఆ సారాంశాన్ని మార్చుతున్నారు. సో అలా వారి వాల్యూస్ కోసం, ఈ సోషలిస్ట్ సిద్ధాంతాల కోసం, వారి పార్టీ కోసం, చైనా సంస్కృతి కోసం వారు అవసరమైతే అన్నీ కూడా మార్చి చేర్చే ప్రయత్నాలు చేస్తారు. రిలీజన్ అంశాలన్నీ కూడా కమ్యూనిస్ట్ అంశాలతోనే భర్తీ చేస్తూ ఉంటారు. అందుకే కొన్ని చర్చెస్లో యేసుక్రీస్తు వారి ఫోటోలకు బదులు జీ జిన్పింగ్ ఫోటోలతోనే భర్తీ చేస్తూ ఉంటారు. చర్చెస్లో వారి ఫోటోలు కనబడతాయి. అంతేకాదు ఆన్లైన్లో, ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో అసలైన గ్రంథాలు వస్తాయి, అసలైన గ్రంథాల గురించి తెలుసుకుంటారేమో అని చెప్పి వాటిని కంట్రోల్ చేయడానికి ఆన్లైన్ స్టోర్ల నుంచి కానీ లేదా బైబిల్ యాప్లు కానీ ఇవన్నీ కూడా తొలగించేశారు. సాధారణంగా మీరు బైబిల్ కావాలన్నా కూడా వారు ఎక్కడా బుక్ స్టాల్స్లో కానీ ఇతర ప్లేసెస్లో కానీ అమ్మరు. కేవలం ఆర్గనైజ్డ్ చేయబడిన, వారి కంట్రోల్లో మానిటరింగ్ చేయబడుతున్న కొన్ని చర్చెస్ దగ్గర మాత్రమే వారు వీటి పుస్తకాలు కానీ బైబిల్స్ని కానీ అలో చేస్తారు. అక్కడ మాత్రమే కొనగలుగుతారు. ఆన్లైన్లో కానీ, ప్లే స్టోర్లో కానీ లేదా ఇతర బుక్ స్టాల్స్లో కానీ అవి దొరకవు. అంతేకాదు అక్కడ ఏ రిలీజన్ అయినా టీచింగ్స్ చేయాలి అంటే స్టేట్ యొక్క లైసెన్స్ మాత్రం ఉండాలి. లైసెన్స్ లేని ప్లాట్ఫామ్కు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడో కూడా ఈ రిలీజన్ కార్యక్రమాలు కానీ ప్రేయర్స్ కానీ చేయడం అనేది ఉండదు. అనాధికారికంగా గనక చేసినా లేదా ఈ డిజిటల్లో, ఆన్లైన్లో ఎవరైనా చేయడానికి ప్రయత్నం చేసినా కూడా అది నేరంగా పరిగణిస్తారు. అంతేకాదు ముఖ్యమైన విషయం, 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి మైనర్స్ కానీ ఎవరైనా పిల్లలు కానీ ఉంటే వారిని ప్రార్థనా స్థలాల్లోకి అలో చేయరు, ప్రార్థనా స్థలాల్లోకి ప్రవేశించకూడదు. మతపరమైన ఎడ్యుకేషన్ అనేది వారికి ఇవ్వకూడదు, మతపరమైన టీచింగ్స్ వారికి చెప్పకూడదు. సో మైనర్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఈ మైనర్స్ అందరికీ కూడా స్పెషల్ క్లాసులు ఉంటాయి. CCP పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ, స్కూల్లో కానీ వీరికి ప్రత్యేకంగా నాస్తికవాదం గురించినటువంటి శిక్షణ ఇస్తారు. నాస్తికవాదం వైపే వారి ప్రభావాన్ని చూపిస్తారు. అలా చైనీస్ సంస్కృతి గురించి, మార్కిస్ట్ భావజాలం గురించి, నాస్తికవాదం గురించి, అలాగే ఈ పార్టీ గురించినటువంటి విధేయత, ఇవన్నీ కూడా టీచింగ్స్లో చెప్పాల్సి వస్తుంది. ఇక చైనాలో క్రిస్టియానిటీ గురించి చూస్తే, చైనాలో క్రిస్టియానిటీ అనేది ఒకే మతంగా కాకుండా 2 పార్ట్స్గా, 2 భాగాలుగా ఉంటుంది. ప్రొటెస్టెంట్ల వర్గం వేరు, క్యాథలిక్స్ వర్గం వేరు. సో 2 వర్గాలుగా, 2 రిలీజియన్స్గా కూడా అక్కడ చూస్తారు. అంతేకాదు ఇక్కడ అధికారిక చర్చెస్లో మాత్రమే వారు అలో చేస్తారు, మిగతావి ఇల్లీగల్ అంటారు. 2013లో జిన్పింగ్ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఆన్లైన్లో సువార్త చేయడం అనేది, ఆన్లైన్లో టీచింగ్స్ అనేవి నిషేధించాడు. బయట జరిగేటువంటి ప్రార్థనలు కూడా చాలా కఠినమైన నియమ నిబంధనలు వేసి వారిని కూడా అక్కడ హింసిస్తున్నాడు. సో అధికారులు, చర్చ్ నాయకులు కూడా అరెస్టు చేస్తున్నారు. చైనాలో ఉన్న క్రైస్తవ్యం అనేది 2 భాగాలుగా ఉంటుంది, 2 వే సిస్టమ్గా నడుస్తుంది. ఒకటి స్టేట్ అప్రూవ్డ్ సంస్థలు, స్టేట్ అప్రూవ్ చేసినటువంటి చర్చిలు ఉంటాయి. రెండవది హౌస్ చర్చెస్ ఉంటాయి. సో స్టేట్ అప్రూవ్డ్ చర్చెస్ వేరు, హౌస్ చర్చెస్ వేరు. మొదటగా స్టేట్ అప్రూవ్డ్ చర్చెస్ అంటే ఈ 3 సెల్ఫ్ పేట్రియార్క్ మూవ్మెంట్ అని చెప్పి ప్రొటెస్టెంట్లకు ఇచ్చేటువంటి అసోసియేషన్ ద్వారా నడిచేటువంటి చర్చెస్ అన్నీ కూడా ఈ ప్రొటెస్టెంట్ ఆర్గనైజేషన్ ద్వారా అప్రూవ్ అవ్వాలి.
ఇక క్యాథలిక్ పేట్రాయిక్ అసోసియేషన్ అని చెప్పి క్యాథలిక్ సంస్థలన్నిటికీ హెడ్గా ఉండేటువంటిది మానిటరింగ్ చేస్తుంది. సో ఇలా ఈ 2 సంస్థలు కూడా అప్రూవ్ చేయబడి ఉండాలి. అవి అప్రూవ్ చేయాలి, వాటి నియమ నిబంధనల్లో, వాటి మానిటరింగ్లో, వాటి కంట్రోల్లో ఉండాలి. అంతేకాకుండా ఈ CCP నాయకత్వం ఈ పార్టీ యొక్క భావజాలానికి ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి, వారి టీచింగ్స్లో కూడా యాడ్ చేస్తూ ఉండాలి. ఇక చైనా జెండాలు కానీ, ఈ CCP విధానాలు కానీ, నినాదాలు కానీ ఖచ్చితంగా చర్చెస్లో కానీ, చర్చ్ బయట కానీ ప్రదర్శిస్తూ ఉండాలి. ప్రధానంగా సోషలిస్ట్ వాల్యూస్ అనేవి ఖచ్చితంగా బోధిస్తూ ఉండాలి. ప్రభుత్వ సంబంధమైన సేవలు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని మానిటరింగ్ సిస్టమ్ అన్నింటినీ కూడా అలో చేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వం వారు ఏదైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా దాన్ని అంగీకరించాలి. ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి, 18 సంవత్సరాలు పైబడిన పెద్దలకు మాత్రమే ప్రతి రిలీజన్లోనూ కూడా విద్యలో కానీ, ప్రేయర్స్లో కానీ, ఆర్గనైజేషన్స్లో కానీ మతపరమైన కార్యక్రమాలన్నీ కూడా 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వారికే తప్ప 18 ఏళ్ల లోపు మైనర్స్కి ఎవరికీ కూడా అవకాశం లేదు, వారు హాజరు కాకూడదు. ఇక రెండోది హౌస్ చర్చెస్ అనేవి ప్రభుత్వ రిజిస్ట్రేషన్ లేకుండానే, వాటి ఆర్గనైజేషన్ ద్వారా రాకుండానే అవి నిర్వహిస్తాయి, పనిచేస్తాయి. కానీ ఇవి అన్ఆర్గనైజ్డ్ కాబట్టి, వారు అంగీకరించనివి కాబట్టి క్రమం తప్పకుండా ఖచ్చితంగా వీటి మీద నిఘా ఉంటుంది. ఖచ్చితంగా వీటిని వేధించడానికి సిద్ధపడతారు, దాడులు చేస్తారు, వాటిని తొలగించే ప్రయత్నాలు చేస్తారు. సో అంతేకాదు, అక్కడ కట్టిన బిల్డింగ్స్ని కూల్ చేస్తారు, అలాగే చేస్తున్నటువంటి సేవను కూడా అంతరాయాలు కలిగిస్తారు. నాయకులను, చేస్తున్నటువంటి పెద్దలను కానీ, సేవకులను కానీ అరెస్ట్ చేస్తారు. సో చట్టవిరుద్ధమైన కార్యక్రమాలుగా వీటిని చూస్తారు. వారు చెప్పిందే, వారి చేత అంగీకరించబడినటువంటి చర్చెస్, ప్రేయర్స్ మాత్రమే జరుగుతాయి, మిగతావి ఇల్లీగల్ అవుతాయి. అందుకే మిగతా వాటి మీద దాడులు జరుగుతున్నాయి, మిగతా వారిని అరెస్ట్ చేస్తున్నారు. మిగతా ప్రేయర్స్ జరుగుతున్న ప్రతి ప్రాంతంలోనూ కూడా ఏదో ఒక అలజడి, ఇలాంటి మతపరమైన కారణాలు, ముఖ్యంగా క్రైస్తవులు ఇలాంటి ప్రేయర్స్ కానీ లేదా ఇలాంటి చర్చెస్ కానీ నడుపుతూ ఉంటే ఇంట్లో పెట్టుకున్నా లేదా వారి పరిసర ప్రాంతాల్లో పెట్టుకున్నా ఆ భవనాలు కూల్చేయడం, వారిని అరెస్ట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. 2015 నుంచి సైనైజేషన్ విధానం అనేది నేటికి కూడా జరుగుతూనే ఉంది. ఈ జిన్పింగ్ ఆధ్వర్యంలో అన్ని మతాలను కూడా చైనీస్ యొక్క సంస్కృతికి అనుగుణంగా ఉండాలి అని చెప్పి వాటి సిద్ధాంతాలు కానీ, వాటి పరిపాలన రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా మార్చి వారి విధానాలు బోధించేలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 2024 నుంచి ఆన్లైన్లో కానీ, వీడియోస్లో కానీ, లైవ్స్లో కానీ, ఇలా సోషల్ మీడియాలో కానీ ఇలాంటివి లైసెన్స్ లేని డిజిటల్ కార్యక్రమాలు కనుక జరిగితే వాటి మీద కూడా ఉల్లంఘనలు జరుగుతాయి, జరిమానాలు జరుగుతాయి, జైలు శిక్ష విధించడం జరుగుతుంది. చైనా అఫీషియల్గాను, అధికారికంగాను గుర్తించబడిన 5 మతాలు, బౌద్ధిజం, టావోయిజం, ఇస్లాం, క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్లు, ప్రతి రిలీజియన్ ఆ రాష్ట్రం మంజూరు చేసేటువంటి ఆ సంస్థల మీద కఠినంగా నియంత్రించబడతాయి, కంట్రోల్ చేయబడతాయి, మానిటరింగ్ చేయబడతాయి. అలా ప్రభుత్వం ద్వారా ఆమోదం పొందని ఈ ప్రేయర్స్ కానీ, ఆమోదం పొందని మతపరమైన కార్యక్రమాలు ఏదైనప్పటికీ కూడా అది మూఢనమ్మకం లేదా దుష్ట ఆరాధన అని చెప్పి వారు శిక్షించడానికి ప్రయత్నాలు చేస్తారు. అందుకే ఇక్కడ తీవ్రమైన అణచివేతలు, హింసలు జరుగుతున్న, అరెస్టులు జరుగుతున్నా అది నేరంగా పరిగణించబడుతుంది. కాబట్టి మీడియాకు కానీ, ప్రపంచ వార్తా సమూహాలకు కానీ ఇది అందటం లేదు. పైగా వారి ప్రభుత్వాలకు, వారి చట్టాలకు, వారి వైఖరికి విరుద్ధంగా జరుగుతున్నాయి అని చెప్పి వారు ఒక ముద్ర వేస్తారు. ఇలాంటి తీవ్రమైన ఆంక్షల మధ్య, ఇలాంటి తీవ్రంగా ఉన్నటువంటి కఠినమైన నిబంధనల మధ్య ప్రజలు వారి విశ్వాసంలో, ఆత్మీయతలో ఉండడానికి కూడా కఠినమైన నిబంధనల మధ్య ఉంటున్నారు. అయినప్పటికీ ఇలాంటి తీవ్రమైన, కఠినమైన ఆంక్షలు ఉన్నప్పటికీ చైనాలో క్రైస్తవ జనాభా, క్రైస్తవ విశ్వాసం అనేది పెరుగుతూనే ఉంది. ఇకపోతే అంతర్జాతీయ ఇష్యూస్ కూడా చైనా మీద పెట్టినప్పటికీ కూడా చైనా పట్టించుకోదు. అంతర్జాతీయ మత స్వేచ్ఛ మీద US కమిషన్ సహా అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ కూడా ఇలాంటి అణచివేతలన్నిటినీ కూడా ఖండిస్తూ వస్తూ ఉన్నారు. మత స్వేచ్ఛను క్రమబద్ధంగా ఉల్లంఘిస్తుంది అని చెప్పి ఒక స్పెషల్ కంట్రీగా, ఆందోళనకరమైన ప్రత్యేక దేశంగా పేర్కొంటున్నాయి. అయినప్పటికీ ఈ CCP సైనైజేషన్ ఎక్కువ అవుతుంది. చైనాలో అలా క్రైస్తవ్యం అనేది 2 ప్యారలర్ రియాలిటీలో ఉన్నది. అత్యంత నియంత్రణ, మానిటరింగ్, కమిట్మెంట్, కంట్రోల్లో ఉన్నటువంటి స్టేట్ అనుమతితో కూడినటువంటి ఆచారం ఒకటైతే, నిరంతరము కూడా అణచివేతలను, దాడులను, శిక్షలను ఎదుర్కొంటున్నటువంటి హౌస్ చర్చెస్ అనేవి ఇంకొకటి. దీనిలో రిజిస్టర్ కానీ, లైసెన్స్ పొందనటువంటి విశ్వాసులు కానీ, చర్చెస్ కానీ మతపరమైన గుర్తింపును కాపాడుకోవడానికి, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, రియాలిటీని కాపాడుకోవడానికి, సత్యం కాపాడుకోవడానికి, సువార్తను కాపాడుకోవడానికి తీవ్రమైన ఒత్తిడి, తీవ్రమైన ప్రమాదాలు, తీవ్రమైన శిక్షలు, అణచివేతలన్నింటినీ కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు. అందుకే చైనాలో వారి సిద్ధాంతాలతో, వారి బోధనలతో, వారి కమిట్మెంట్తో, వారి కంట్రోల్తో, వారి రెగ్యులేషన్స్ తోటి జరుగుతున్న ఆర్గనైజేషన్స్లో విశ్వాసం కరువైపోయింది, నమ్మకం కరువైపోయింది, దేవుని యొక్క ఉనికి మిస్ అవుతుంది.
అదే ఉనికిని, అదే విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఇతర వర్గం వారిని, హౌస్ చర్చెస్ వారిని కూడా శిక్షించి, హింసించి, వారిని హేళనకు గురి చేసి వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. చైనాలో జరుగుతున్న పరిస్థితి అయితే ఇది. అక్కడ నియమాలు, అక్కడ రిలీజియన్, క్రైస్తవులు, ఈ హింసలు, ఈ అరెస్టులు వెనక ప్రతి విషయం మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో ఈ విషయం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా ప్రమోట్ చేయండి, షేర్ చేయండి. ఇంకేదైనా సందేహాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే వాట్సాప్ చేయండి. మా వ్యయ ప్రయాసలకు, మా ప్రయత్నాలకు, మా పరిచర్యకు సహాయం చేయాలి అనుకుంటే మీ సహాయాన్ని, మీ కానుకలను స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి, వాటికి పంపించండి. సహకారిగాను, మాతో పాలిభాగస్తులుగాను ఉండండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఇవి చాలా క్లియర్గా అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. మరొక అద్భుతమైనటువంటి మంచి టాపిక్తో, మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు సెలవు. దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.